హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మన దగ్గర ఇంట్లో ఎక్కువగా కూరగాయలు లేనప్పుడు, లేకపోతే అసలు కూరగాయలు లేనప్పుడు పొయ్యితో తక్కువ పనితో మనం ఈ పచ్చి పులుసు చాలా ఫాస్ట్గా, టేస్టీగా, స్పైసీగా చేసుకోవచ్చండి. ఆంధ్ర స్టైల్లో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అందులోకి 7 ఎండుమిర్చిలు తీసుకున్నానండి. ఆ ఎండుమిర్చిలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గ్యాస్ స్టవ్ మీద ఉంటే గ్యాస్ స్టవ్ మీద డైరెక్ట్గా ఈ ఎండుమిర్చిలనైనా ఫ్రై చేసుకోవచ్చండి. కానీ నాకు అది లేక నేను ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా నేను చూపించే విధంగా ఎండుమిర్చిలు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులోకి నేను ఆల్రెడీ ముందుగా 15 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నానండి. అది తీసుకోవాలి. తీసుకొని చింతపండుని బాగా స్మాష్ చేసుకొని అందులో నుంచి గుజ్జంతా వచ్చే విధంగా బాగా స్మాష్ చేయాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నటువంటి వాటిని చిన్న నేను చూపించే విధంగా ముక్కలుగా వేసుకొని అందులోకి వేసి బాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసిన తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి చింతపండు తుప్పు ఉంటుంది కదండి, అది వేస్టేజ్ అంతా తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత పచ్చిపులుసు అనేది మనం చేత్తో తయారు చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి ఉల్లిగడ్డల్ని 1 కప్పు తీసుకున్నానండి, అవి వేసేసుకోవాలి. తర్వాత ఒక 6 దాకా ఎల్లిపాయలను తీసి కచ్చా బచ్చగా దంచుకున్నానండి, అవి కూడా వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. పచ్చిపులుసు అనేది మనం వేడివేడి అన్నంలోకి తినటం కంటే చద్దన్నం ఉంటుంది కదండి, అలాంటి వాటిలోకి తింటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్, మీకు టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. మీ దగ్గర ఫ్రెష్గా దొరికేటటువంటి కర్రీ లీవ్స్ ఉంటే చెట్టు మీద ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని బాగా స్మాష్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతే, చాలా ఈజీగా పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. చెప్పాను కదా, ఇది వేడి అన్నంలో కంటే చద్ది అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.